మోంతా తుఫాను నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రసవ తేదీలు దగ్గరకు వచ్చిన గర్భిణీలను గుర్తించి సమీప ఆసుపత్రులకు ఫీడర్ అంబులెన్సుల ద్వారా తరలించింది. సమీపంలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు వీరిని పంపించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా ఈ ఫీడర్ అంబులెన్సులను ప్రవేశపెట్టారు. అత్యవసర సమయాల్లో గర్భిణీలకు ఇవి సేవలందిస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, మన్యం ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్సులను ఉపయోగిస్తున్నారు. 2-వీలర్ కు పక్కనే గర్భిణీలను తరలించడానికి వీలుగా ఒక బాక్స్ ఉంటుంది. అందులో కుదుపులకు లోనవ్వకుండా ఉండేలా పరుపులను ఏర్పాటు చేస్తారు. గర్భిణిని అందులో పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకువస్తారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లోని పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో తుఫాను పరిస్థితిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అత్యవసరమైన సేవలందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి నడ్డా హామీ ఇచ్చారు.